హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి నుంచి మరొక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి టోటల్ పోస్టులు వచ్చేసి 312 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీంతోపాటు మనకి ఇంక్రీజ్ కూడా చేయడం అయితే జరుగుతుంది. మనం మంత్లీ 1 lakh వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఇయర్లీ మనం 12 lakhs వరకు అయితే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. మనకి ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి అడుగుతున్నా. మీరు లైక్ చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. August 2nd నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి August 25th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఎక్కువగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పేపర్ 1 వచ్చేసి మనకి అక్టోబర్ నవంబర్లో అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి మనకి సెలెక్ట్ అయినట్లయితే మనకి శాలరీస్ వచ్చేసి మనకి లెవెల్ 6th అలాగే లెవెల్ 7th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పేనే 35,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి మనకి అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 1 lakh పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. 1 lakh పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. దీనికి అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి, ఎవరే కానీ మిస్ అయితే చేసుకోకండి. మనకి టోటల్ వచ్చేసి వేకెన్సీస్ వచ్చేసి ప్రస్తుతానికి 312 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మనకి ఇంకా వేకెన్సీస్ అయితే పెంచడం జరుగుతుంది. అవి మీరు ఎక్కడ చూసుకోవాలి అంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. మనకి ప్రస్తుతానికైతే 312 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కన్ఫామ్గా అయితే మనకి ఒక వేకెన్సీస్ అయితే పెంచడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కానీ మిస్ అయితే చేసుకోకండి. ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు, ఏ స్టేట్ చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ ఆర్ ఫీమేల్, ఏపీ తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరి యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 1/8/2024 నాటికి మనకి మినిమం 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం జనరల్ కేటగిరీ వాళ్ళైతే 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్తో సహా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మనకి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే SC ST వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉందండి. అప్లికేషన్ ఫీజు ఎవరే కానీ కంగారు పడకండి, మనకి చాలా తక్కువ ఫీజు ఉంది. కాబట్టి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు, అర్హులైన ప్రతి ఒక్కరు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఉమెన్స్కి, SC ST, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. EWS, OBC, జనరల్ కేటగిరీ వాళ్ళు మెన్స్కి అయితే 100 rupees పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క ఆన్లైన్ అప్లై చేసుకునేటప్పుడు మనము ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి మనం అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఇక్కడ https://ssc.government.in నుంచి అని ఇచ్చారు కదా. ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి కానీ కింద అప్లై ఆన్లైన్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి కానీ ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకొని మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మన ఏపీ వాళ్ళకు వచ్చేసి విశాఖపట్నం, విజయవాడలో అయితే ఉంటుంది. అదే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్లో అయితే మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క 2 papers విధానంలో అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైపు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీష్లో నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి జనరల్ హిందీ నుంచి 100 questions 100 marks, అలాగే జనరల్ ఇంగ్లీష్ నుంచి 100 questions 100 marks అనమాట. 2 hours పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ అయితే మనకి ఉంటుంది. ట్రాన్స్లేషన్ అండ్ ఎస్ఏ నుంచి మనకి 200 marks అయితే ఉంటుంది.
ఈ యొక్క 200 మార్క్స్కి గాను మనకి 2 అవర్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి నెగిటివ్ విధానం కూడా ఉంటుంది. పేపర్ 1కి సంబంధించి 0.25 అంటే 1/4 అయితే మనకి నెగిటివ్ విధానం అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి సంబంధించి మనకి డీటెయిల్ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి దాని డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకి మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకైతే అంటే యూఆర్ అంటే జనరల్ కేటగిరీ 30% అయితే తెచ్చుకోవాలి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 25%, ఇంకా మిగతా క్యాండిడేట్స్ అయితే 20% తెచ్చుకున్న ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మనకి క్వాలిఫై అయితే అవుతాం అన్నమాట. ఈ యొక్క క్వాలిఫై అయితే చాలు, మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదండి. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుందాం ఒకసారి. ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే 25/8/2024 నాటికి మనకి ఒక నోటిఫికేషన్లో ఇచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక పోస్ట్ కోడ్తో సహా మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, అలాగే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్లేటర్ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. అది కూడా మనకి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ హిందీ ఇంగ్లీష్ అయితే చదివి ఉండాలని చెప్పి అయితే మనకి ఇవ్వడం జరిగింది. మిగతా ఏవేవి క్వాలిఫికేషన్ ఉండాలి, ఇది కాకుంటే ఇది కాకుంటే ఇది, ఏవైనా సరే ఇందులో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా పోస్టులకు సంబంధించి కూడా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ, సంబంధిత విభాగాల్లో మాస్టర్ డిగ్రీ చేసినట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మనకి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై ఆన్లైన్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అందులో క్లిక్ చేసైనా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మనకి ఇక్కడ వెబ్సైట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనకి www. అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా నేను ఒకసారి అయితే చెప్తాను. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి https://ssc.government.in అని చెప్పి అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఒక వెబ్సైట్ ఇచ్చారు కదండి, https://ssc.government.in. ఈ వెబ్సైట్ విజిట్ చేసి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కింద అప్లై ఆన్లైన్ లింక్ ఇస్తాను, అది క్లిక్ చేసాను అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.